ఢిల్లీ ఎక్స్ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎక్స్ సీఎం అని అనాలి ఎందుకంటే ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి మంత్రి అతిషి ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. అయితే ఇక్కడ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళటం, తర్వాత ఆయన అక్కడి నుంచే పరిపాలన సాగించటం, ఎక్కడా కూడా ఆయన తన స్థానంలో వేరొకరిని నియమించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నానని, అలాగే తన స్థానంలో అతిశిని నియమిస్తున్నానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడే ఒక విషయం అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఈమెను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు, ఇదే ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకని అంటే సాధారణంగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణి ఉన్నారు, ఆమెను అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో కూర్చోబెట్టచ్చు. గతంలో కూడా ఇలాంటివి జరిగినాయి. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు రబ్రీదేవిని కూర్చోబెట్టారు సీఎం స్థానంలో. ఆయన జైల్లో ఉన్నటువంటి సమయంలో ఒక నెల 2 నెలల్లో కాదు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, వరుసగా 7 సంవత్సరాల పాటు ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సో అలాగే ఇప్పుడు కేజ్రీవాల్ కూడా తన భార్యని తన ప్లేస్లో కూర్చోబెట్టవచ్చు ముఖ్యమంత్రిగా, కానీ ఆ పని చెయ్యాల. అలాగే ఎందుకు చేయలేదు ఏంటి అనేటువంటి అంశానికి వస్తే ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు అతిశినే సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ సెలెక్ట్ చేసుకునేటువంటి వ్యక్తి తన మాట వినేటువంటి వ్యక్తి అయి ఉండాలి, తనకు విధేయుడై ఉండాలి, లేకపోతే విధేయురాలు అయి ఉండాలి. ఒక లేడీ అయి ఉంటే తను ఏదైతే చెప్తారో దాదాపుగా అదే వాళ్ళు వింటారు, కాబట్టి ఎక్కడ ప్రాబ్లం రాదు. కాబట్టి పార్టీలో ఇతర నాయకుల కంటే కూడా అతిశి అయితే ఖచ్చితంగా ఆయన మాట వింటుంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఆమె ఆయనకు సపోర్ట్ చేసింది, అన్ని వ్యవహారాలు తానే ముందుండి నడిపించింది. కాబట్టి ఆమె కేజ్రీవాల్ చెప్పినట్లుగా వింటుంది అనేటువంటి నమ్మకం ఆయనకుంది, ఫస్ట్ థింగ్. ఇక రెండవది ఏంటి అంటే ముఖ్యమైనటువంటిది, అతిశి కంటే తన భార్యను పెట్టుకుంటే ఇంకా ఈజీ అయ్యేది కదా, ఎందుకు పెట్టలేదు అంటే అరవింద్ కేజ్రీవాల్ ఎన్నో సందర్భాలలో వారసత్వ రాజకీయాల గురించి ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, మనం ఏదన్నా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తుందని అంటారు. ఎందుకంటే నెహ్రూ దగ్గర నుంచి కూడా చూసుకుంటే దేశానికి ప్రధానిగా పనిచేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, లేదా ఆ తర్వాత రాజీవ్ గాంధీ కావచ్చు, వరుస పెట్టి ఆ తర్వాత సోనియాకి అవకాశం ఇవ్వటానికి ఇక్కడ ఎవరు ఒప్పుకోలేదు కాబట్టి మన్మోహన్ సింగ్ని కూర్చోబెట్టారు, కానీ వెనక నడిపించిందంతా సోనియానే, మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ. సో ఇది వారసత్వంగా వస్తుంది. కానీ బీజేపీలో అలాంటి పరిస్థితులు కనిపించవు, వారసత్వంగా కంటిన్యూగా వచ్చినటువంటి వాళ్ళు లేరు. మనకు ప్రాంతీయ పార్టీల్లో కూడా చూసుకున్నట్లయితే రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు, చంద్రబాబు తర్వాత లోకేష్, అక్కడ కేసీఆర్ తర్వాత కేటీఆర్, ప్రతి చోట వారసత్వ రాజకీయాలే. సో వీటిని వ్యతిరేకించినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. మరి అలాంటి వ్యక్తి తన భార్యను తీసుకొచ్చి కూర్చోబెడితే ఇది వారసత్వ రాజకీయమే అవుతుందిగా, తన కుటుంబంలో వ్యక్తినే కూర్చోబెట్టిన వాడు అవుతాడుగా. అంటే నీతులు పక్కన వాళ్ళకి చెప్పటానికే కానీ ఆచరించడానికి కాదు అనేటువంటి దాన్ని రుజువు చేసినోడు అవుతాడు. కాబట్టి తనకి ఎక్కడా కూడా వ్రతం చెడకూడదు, కానీ ఫలితం దక్కాలి. సో అందుకనే తన భార్యని కూర్చోబెట్టకుండా తన చెప్పు చేతల్లో ఉండేటువంటి వ్యక్తిని, తనకు కావాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దీని ద్వారా ఢిల్లీ పీఠం ఆయన చేతుల్లోనే ఉంటుంది. అందులోని ఇంకొక విషయం ఏంటి అంటే ఢిల్లీకి ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వాళ్ళల్లో మహిళల్లో ఈమె 3వ వ్యక్తి. అంతకుముందు 2 చేశారు. ఒకళ్ళు సుష్మా స్వరాజ్, ఈమె ఎక్కువ కాలం అయితే చేయలేదు, ఒక 2 నెలలు లోపే, ఒక 50-53 రోజులేమో చేశారు, 52 రోజులు. సో ఆ తర్వాత షీలా దీక్షిత్, ఈమె ఎక్కువ చేసింది, వరుసగా 3 సార్లు, అంటే 15 సంవత్సరాలు ఈమె ఏలటం జరిగింది ఢిల్లీని. తర్వాత 3వ మహిళా ముఖ్యమంత్రి అతిశి. సో ఈమెకి ఎంత టైం ఉంటుంది అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. యాక్చువల్గా 2025 ఫిబ్రవరిలోపు ఢిల్లీకి ఎన్నికలు జరగాలి, కానీ ఈ మహారాష్ట్రకి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటితో కలిపి పెట్టమని అడుగుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు అక్టోబర్ నవంబర్లో జరుగుతాయి. ఒకవేళ కేజ్రీవాల్ చెప్తున్నటువంటి దానికి ఎలక్షన్ కమిషన్ ఓకే అంటే నవంబర్లో ఎన్నికలు వచ్చేస్తాయి. ఇది ఆల్రెడీ సెప్టెంబర్. సో కాబట్టి మహా అయితే ఒక నెల 2 నెలల లోపే ఆమె పదవి పూర్తయిపోద్ది. మళ్ళీ కేజ్రీవాల్ గెలిస్తే ఆయనే సీఎం పీఠం ఎక్కుతాడు. లేదు యథావిధిగా ఫిబ్రవరిలో జరిగితే ఒక 3-4 నెలలే టైం వచ్చేది. భారీ టైం అయితే ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఈ టైంలో పెద్ద నిర్ణయాలు, అద్భుతాలు ఏం జరగవు. కాబట్టే ఆమెను కూర్చోబెట్టారు, సింపుల్గా చెప్పాలంటే.